మీరు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సరే భవిష్యత్తులో కానీ వ్యవస్థ మొత్తం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు అతను ఈ బటన్లో ఈ పిచ్చిగోలతోటి ఏదో డబ్బులు పనిచేయటం మొదలుపెట్టాడు. అది ఒక అంటే దాని నుంచి వెనక్కి రాలేని పరిస్థితి వచ్చేసింది రాజకీయ పార్టీలకి. చెప్తా దానికంటే ఇంక ఎక్కువ ఏంటి, ఇప్పుడు ప్రజలకి ఏమవుతుందంటే ఒక స్కీము ఒకసారి ఇచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాత అది హక్కుగా భావిస్తారు వాళ్ళు. ఇక ఉంటుంది ఇంకేంటి నెక్స్ట్ ఏంటి అంటారు. ఈ నెక్స్ట్ అనంతంగా తయారవుతుంది. ఇప్పుడు మీరు అంటే ఎంతో తెలియదు మొత్తానికి. వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే 1,00,000 పైన ఏదో 1,60,000 కోట్లు ఎంతో అవుతాయి, మీ హామీలన్నీ అమలు అవ్వాలన్నీ అని చెప్తున్నారు. మీరు కూడా ఏంటంటే చాలా ఉదారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పొంతం లేకుండా హామీలు ఇచ్చి మీ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చారు. అసలు అది అట్లా సాధ్యమా? 50 ఏళ్లకి రిటైర్మెంట్, అది పెన్షన్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే దీనివల్ల సో డెఫినెట్గా అది మంచి అయితే చేయదు కదా. నేను ఒకటి చెప్తాను, ఒక పబ్లిక్ పాలసీ మోస్ట్ పవర్ఫుల్ టూల్. ఈరోజు నేను సీఎం అయిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయాలు డబ్బులు కాదు, డబ్బులు, వెల్త్ క్రియేషన్, రెవెన్యూ జనరేషన్, సస్టైనబిలిటీ, ఫ్యూచరిస్టిక్. మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ నిర్ణయాలు బ్రహ్మాండంగా పనిచేశాయి. ఆ రోజు డబ్బులు లేక కాదు, వెల్ఫేర్ ఇవ్వక కాదు, ఇచ్చాం. కానీ మీరన్నట్టు ఇప్పుడు వెల్ఫేర్ పెరిగింది, దానికి కారణం కూడా వెల్త్ కూడా పెరిగింది. వెల్త్ పెరగటం ఎట్లా అండి? నాకు అప్పుడు అప్పు చేసి వెల్ఫేర్ చేయటం ఏంటండి? అదే నేను చెప్పేది. ఇక్కడ జరిగింది వేరే మోడల్. కొన్ని రాష్ట్రాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇక్కడ ఏమైందంటే వెల్త్ని డిస్ట్రాయ్ చేసి డెవలప్మెంట్ ఆపేసి వెల్ఫేర్ ఇచ్చుకుంటా పోయాడు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమాటిక్ అయింది. కానీ రెండు బ్యాలెన్స్ చేస్తే అది కూడా లాజికల్గా ఎంపవర్మెంట్ వైపు తీసుకెళ్ళాలి. ఉదాహరణ నేను ఏమంటున్నా అంటే, మీరు కూడా విట్నెస్ చేశారు, రిఫార్మ్ రాకమునపు ఎక్కడ పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి? తెలుగు గంగ ప్రారంభించాం, అందరినేవో ప్రారంభించాం. ఎప్పుడు అది గంగ ఎంత 20 కోట్లు 30 కోట్లు 30 కోట్లు పెట్టాడు. ఇప్పుడు ఎంత 30,000 కోట్లు మాట్లాడుతాను. అవును, ఆ స్కేల్ పెరిగింది. పైగా దాంట్లో తమిళనాడు ఆట. ఇప్పుడు స్కేల్ పెరిగింది. ఒక వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ చేయాలండి అన్నాను. నువ్వు సరిగా మాట్లాడుతున్నావు, ఏదేదో మాట్లాడతావు, విఎస్ఎన్ఎల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది, పబ్లిక్ ఇష్యూ, అది ఎక్కడ డబ్బులు అన్నాడు. సరే ప్రపంచం అంతా చేశారు, మనం కూడా చేద్దాం, ప్రీమియం పే చేద్దాం. సరే నువ్వే రిపోర్ట్ ఇవ్వమని నేను రిపోర్ట్ ఇచ్చాను, యాక్సెప్ట్ చేశాడు. ఆ రోజు డబ్బులు లేనంటే 5 ఏళ్లలో స్కామ్ ఎంత? 3G 3 లక్షల కోట్లు అప్పట్లో మహాడాం. దాన్ని అదయింది. రోడ్లు వచ్చాయి. రోడ్లు వస్తే అన్నాను, సార్ ఈ రోడ్లు వేయాలి, ఏం చిన్న దేశం సార్, బుడ్డ దేశం మలేషియా. ఆ దేశంలో ఏంటి 8 లేన్ ఉంది, పోతే ఎంత బాగుందంటే అంత ఆనందంగా ఉంది అన్నా. నీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయన్నాడు. చాలా చనువుగా ఉన్నాడు. లేదు సార్ చేయాలన్నా. ఎడ్ చేద్దామన్నాడు. ఒకవేళ మీరు చేయాలంటే నాకు చిన్న పని చేయండి, ఇచ్చాపురం తడ నాకు ఇచ్చేయండి, నేను డెవలప్ చేసి మీకు ఇచ్చేస్తాను, మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. అప్పుడు రమ్మన్నాడు, అందరినీ కూర్చున్నాం. మలేషియా నుంచి స్వామివేలని పిలిపించా. అప్పుడు వచ్చాడు ఆయన. వచ్చి ఫస్ట్ మీటింగ్లో కూర్చొని ఆ రోడ్డు కన్సీవ్ చేసాం, ఆ కంపెనీకి ఇచ్చాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తడా చెన్నై టు నెల్లూరు. ఇప్పుడు కూడా హిస్టరీ క్వాడ్రాంగిల్ కింద ఇచ్చారు కదా, అది స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి గోడర్ క్వాడ్రిలేటరల్ రోడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు డబ్బులు సమస్య ఉందా? రికవరీ అయ్యేదే కదా యూజర్స్ పేమెంట్. దట్ ఈస్ ది పాలసీ స్ట్రెంగ్త్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటే అన్నాడు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ, మారిన పరిస్థితులకు దృష్ట్యా మనం కూడా మారవలసిన అవసరం ఉంది. దట్ ఈస్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ అది దీంట్లో. కానీ
మోడల్ని క్రియేట్ చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి. సస్టైనబుల్ లేకుండా చేయలేము. అదే సమయంలో ప్రజల్ని ఎంపవర్మెంట్ కూడా చేయకపోతే మన వల్ల కంటిన్యూ చేయడానికి కూడా ఇష్టపడరు. నేను ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. చెప్తా మీకు.